నమస్తే. మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ కార్మికుల గురించి, వారి సమస్యలు ఏందో దాని గురించి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే మాకు ఉద్యోగాల నుంచి తీసేసి దాదాపు 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ మేము ఇక్కడ వస్తూనే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరుగుతలేదు. ఇంతకుముందు ఉన్న ఎండి సజ్జనార్ సారు 3 సంవత్సరాలు మాకు సతాయించి మా ఉద్యోగులకు రిమోల్పర్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు చిన్న చిన్న తప్పుల వల్లనే 100-200 ఫ్రాడ్ చేస్తే మేమేమన్నా బిల్డింగ్ కట్టించుకోలేము, ఏం చేయలేము సార్. అది మా తప్పే కాదు. ఒకసారికి యాక్చువల్లీ ప్రెషర్, డ్యూటీ సరిగా ఇవ్వకపోవడము, డ్యూటీలో పోతే టీటీలను చెకింగ్గా బలవంతంగా చెకింగ్కు పంపించడము, అసలు అక్కడ ఉన్న ప్రజలు కూడా సరిగా టికెట్ తీసుకోకపోవడము, ప్రతి ఒక్కరికి టికెట్ అడిగితే కూడా టికెట్ తీసుకొని సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా టికెట్ తీసుకోకపోవడం వల్ల మా మీద చిన్న చిన్న తప్పుల వల్ల మాకు రిమోల్పర్ సర్వీస్లో తీసేసేయడం జరిగింది. కావున మేము ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం 2.5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న న్యాయం జరుగుతుందని మేము ప్రతిసారి వస్తున్నా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎండి గారు నాగిరెడ్డి సార్ ఏమో ఆయన వచ్చినప్పటి నుంచి 73 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మళ్ళీ 165-170 మంది మేము మిగిలిపోయినాము. మాకు కూడా ఈ ఒక్కసారి అందరికీ ఒకసారి అవకాశం ఇచ్చి మాకు అందరికీ ఉద్యోగంలో తీసుకోవాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏ విధంగా మీరు మంచి మనసుతో మాకు ఉద్యోగంలో తీసుకోవాలని మేము కోరుతున్నాము. మొన్న 3 రోజులు స్ట్రైక్ జరిగినప్పుడు మా ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేరు. వాళ్ళు ఒక 32 డిమాండ్స్ పెట్టారు. 32 డిమాండ్స్లో మాకు కూడా ఒక డిమాండ్ ఉంది, జియో నెంబర్ 24 ఉంది. ఆ జియో ప్రకారము అందరినీ ఉద్యోగాల్లో తీసుకోవాలని డిమాండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు కూడా మా ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. అయితే ఇప్పుడు మేము విక్టిమ్ ఎంప్లాయీస్ యూనియన్ మా జనరల్ సెక్రటరీ రాజేందర్ అన్న గారు ఆయన ఫైట్ చేయడం కారణం ఏంటంటే వీళ్ళనందరినీ ఉద్యోగాల్లో తీసుకోవాలని అదే డిమాండ్ సార్. మాకు ఏం లేదు, ఈ ఒక్కసారి అవకాశం ఏంటి, మాకు ఉద్యోగాల్లో తీసుకోవాలనే మేము కోరుతున్నాం సార్. ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్ట్ సార్, ఈ ఒకసారి మాకు ఉద్యోగంలో తీసుకోవాలని మేము అందరం కోరుతున్నాం సార్. ఇప్పుడు ప్రజావాణికి ఇన్ఛార్జ్గా ఉన్న మన చిన్నారెడ్డి సార్ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసుకొని మాకు అందరికీ ఉద్యోగంలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. దయచేసి మీరు కొద్దిగా ఆలోచన చేసి తక్షణమే మాకు ఉద్యోగంలో తీసుకోండి సార్. ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్ట్ సార్. అలాగే మీరు సస్పెండ్ అయ్యారు కదా, సస్పెండ్ అయ్యారు కాబట్టి దాని గురించి ఏమంటారు? అసలు సస్పెండ్ ఎందుకు చేశారు, దేనివల్ల చేశారు, అసలు మళ్ళీ చేర్చుకుంటాం అంటారా, తీసుకోరా దాని గురించి? అయితే తీసుకుంటామనే చెప్పారు సార్. రిమూవ్ చేశారు, సస్పెండ్ అయినరు కొందరు. మా దాంట్లో మా శంకర్ గౌడ్ అనే ఆయన మొన్న చనిపోతేనే 3 రోజులు స్ట్రైక్ అయినప్పుడు ఆయన చనిపోతేనే యూనియన్ వాళ్ళకు పిలిచి కూడా మాట్లాడినప్పుడు ఆ జియో నెంబర్ 24 కూడా తక్షణమే ఇస్తామని అన్నారు. మళ్ళీ సతాయిస్తున్నారు సార్. అందుకోసము మాకు అందరికీ ఉద్యోగాల్లో తీసుకోవాలనే మా డిమాండ్ సార్. మేమేం దొంగతనం చేయలేం సార్. మేము దొంగతనం చేసేటోళ్ళు ఉంటే మేము ఎందుకు మీకు అడుగుతాం సార్? మేము రానిరాం కదా, మేమేం అటంకవాదులం కాదు కదా సార్. ఈ భారతదేశంలో అటంకవాదులు కనీసం ప్లేస్ ఉంది, కానీ మేము ఆర్టీసీ ఉద్యోగులకు మాకు ఎందుకు ప్లేస్ లేదు సార్? మా భార్య పిల్లలు దూరం ఉన్నారు, కనీసం మాట్లాడతలేరు, ఫీజు కట్టగా చాలా ఇబ్బందులు ఉన్నావు సార్. ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్ట్, తీసుకోండి సార్ ఉద్యోగాల్లో. మేమేం తప్పు చేయలేము కదా సార్. ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? మాకు కమిటీ వేసిరు 600 మంది గత ప్రభుత్వం తీసేసింది. ఇంకొకరు తీసేస్తే 600 మంది ప్రభుత్వానికి వేడుకుంటే కమిటీ వేసి వీళ్ళందరినీ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి మంచిగానే చేసింది. కమిటీ ద్వారా తీసుకుందాం అనుకున్నారు. ఈ మేనేజ్మెంట్ ఉంది మాకు, ఆర్టీసీ మేనేజ్మెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 600 మందిని తీసుకోమని ఒక కమిటీ వేసి జీవో పాస్ అయింది. అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక జరడ బట్టి ఆ మొత్తంకి మిలిగిన కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు తీసుకున్నారు. కనుక 200 మంది ఇంకా రోడ్డు మీదనే ఉన్నారు. వీళ్ళకు న్యాయం చేయాలని వెంటనే మేము ఈ మేనేజ్మెంట్కి కానీ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వాలు కలుస్తుంది ఆర్టీసీ. కాబట్టి మేమంతా మిలిగిపోయి అనాథలుగా మారిపోతాం. కాబట్టి తక్షణమే మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని పదే మేము వేడుకుంటున్నాము. అలాగే మన దీక్ష చేశారు కదా, ఆ దీక్ష గురించి దాని గురించి ఏమైందని? ఆ దీక్ష చేశారు కదా, 52 రోజులు దీక్ష ఏమో చేశారు కదా, మన 3 రోజులు స్ట్రైక్ చేసిరు. అదే అంటే ప్రభుత్వంలో కలపని చేసిరు, ఉద్యోగ భద్రత ఇవ్వని కోరిరు. చాలా సమస్యలు ఉన్నాయి, ఒక 50 సమస్యల దాకా సమస్యలు సాల్వ్ చేసుకోమని స్ట్రైక్ చేసినాం. ఆ స్ట్రైక్లో సాల్వ్ చేసి అన్నీ మాట్లాడుకోమని సీఎం గారు బాగానే చెప్పారు, మంచిగానే చెప్పారు. కానీ వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు
మాకు ఈ సమస్య 24వ సమస్య ఉంది, మాకు అది కూడా సాల్వ్ చేయాలి. ఎంతమంది అయితే రిమూవ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో 3 అయ్యి తిరస్కరించి రోడ్డు మీద ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోమని డిమాండ్ కూడా పెట్టిన వల్ల ఉంది. కానీ మేనేజ్మెంట్ మాకు ఇంకా స్పందన ఇస్తలేదు. ప్రభుత్వం 2వ తారీఖు నాడు జూన్ 2వ తారీఖు నాడు గలవబోతుంది కాబట్టి మాకు కూడా ఈ 200 మంది తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మేనేజ్మెంట్ కూడా తొందరగా మాకు ఆర్డర్స్ ఇవ్వాలని పదే మేము వేడుకుంటున్నాం. అసలు నాయకులు కలిసారు, నాయకులు కలిసిన తర్వాత వాళ్ళు అసలు ఏమంటారు, ఏం తీసుకోబోతున్నారు, ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? నాయకులు కూడా మాట్లాడుతూ అంటుంటారు కానీ ఇంకా వాళ్ళకు ఐక్యత ఇంకా రాలేదు. ఈ రోజు రేపు అంటున్నారు, కాలయాపన అయితే కాలం గడుస్తుంది కానీ మాకు తొందరగా న్యాయం జరగాలని మేము పదే వేడుకుంటున్నాం.